హలో అండి, వెల్కమ్ టు విశ్వమేధ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం ఇన్ఫ్లేషన్ పార్ట్ 1లో వాట్ ఈజ్ ఇన్ఫ్లేషన్, టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, అసలు ఇన్ఫ్లేషన్ అనేది ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా మెజర్ చేస్తారు, WPI అండ్ CPIకి ఉన్న తేడాలు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ చూసాం కదండి క్లియర్గా. ఇప్పుడు ఇన్ఫ్లేషన్లో ఉన్న రిమైనింగ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నీ మనం ఈ వీడియోలో కవర్ చేసుకుందాం. ఎఫెక్ట్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, అసలు ఇన్ఫ్లేషన్ రావడం వల్ల ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ఫస్ట్, రియల్ ఇంట్రెస్ట్ రేట్స్ బికమ్ నెగిటివ్. రియల్ ఇంట్రెస్ట్ రేట్స్ అంటే ఏంటో చూద్దాం. బాగా అర్థం అవ్వాలంటే ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం 1,00,000 రూపాయలు ఒకళ్ళ దగ్గర అప్పు తెచ్చామనుకోండి. మనం 5% ఇంట్రెస్ట్ రేట్కి అప్పు తెచ్చుకున్నాం. దాంతో మనం గోల్డ్ కొనుక్కున్నాం. అయితే ఈ 1,00,000 రూపాయల గోల్డ్ ఇన్ఫ్లేషన్ వల్ల 10% ఇన్ఫ్లేషన్ రేట్ పెరగడం వల్ల మనకి ఒక 10,000 కాస్ట్ పెరిగిందనమాట. అంటే మనం 1,00,000 రూపాయలు దానికి వడ్డీ 5,000 కట్టాల్సి ఉంటుంది. కానీ మనకి ఇన్ఫ్లేషన్ వల్ల పెరిగిన అమౌంట్ ఏంటి, ఆ కాస్ట్ ఆఫ్ గోల్డ్ పెరగడం వల్ల 10,000 మనకి లాభం వచ్చింది. 5,000 మనం వడ్డీ కట్టేసినా ఇంకా 5,000 మనకి లాభం అన్నమాట. ఈ విధంగా బారోవర్స్కి ఇన్ఫ్లేషన్ మంచి చేస్తుంది అనమాట. అదే లెండర్ సైడ్ నుంచి మనం చూద్దాం. లెండర్ ఇదివరకు 5% ఇంట్రెస్ట్ రేట్కి లెండింగ్ ఇచ్చాడు. కాబట్టి అతనికి ఆ 5% ఇంట్రెస్ట్ రేట్ ఇన్ఫ్లేషన్ పెరిగినా తగ్గినా 5% అనేది వచ్చేస్తుంది. సో ఇంట్రెస్ట్ అనేది ఏమీ మారదు, కానీ రియల్ ఇంట్రెస్ట్ రేట్ అనేది మారుతుంది. ఎలాగో చూద్దాం. ఒకప్పుడు ఆ 5,000తో అతను 1 గ్రామ్ గోల్డ్ కొనుక్కోగలడు అనుకోండి. కానీ ఇప్పుడు అదే 5,000తో 1 గ్రామ్ గోల్డ్ అతను కొనుక్కోలేడు. ఎందుకంటే ఇప్పుడు 10% ఇన్ఫ్లేషన్ వల్ల ఇంకో 500 అనేది పెరిగిందనమాట. సో అతను 1 గ్రామ్ గోల్డ్ కొనుక్కోవాలంటే ఇప్పుడు 500 తగ్గుతుంది అతని దగ్గర. సో రియల్ ఇంట్రెస్ట్ రేట్ ఏంటి, ఒకప్పుడు 1 గ్రామ్ గోల్డ్కి సరిపడగా వచ్చేది. కాకపోతే ఇప్పుడు ఆ అమౌంట్కి 1 గ్రామ్ గోల్డ్ అతనికి రావట్లేదన్నమాట. సో అది రియల్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గడం అంటే. ఈ విధంగా లెండర్స్కి ఎప్పుడు కూడా ఇన్ఫ్లేషన్ అనేది చెడు చేస్తుంది. నెక్స్ట్, వీకనింగ్ ఆఫ్ ఎక్స్చేంజ్ రేట్. ఎప్పుడైతే రూపీ డిప్రిషియేట్ అవుతుందో ఎక్స్చేంజ్ రేట్ అనేది వీకనింగ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం డాలర్కి 70 రూపీస్ కట్టాల్సిన వాళ్ళు ఇప్పుడు 80 రూపీస్ కట్టాల్సి ఉంటుంది. ఈ విధంగానే ఇంపోర్ట్స్కి మనం ఎక్కువగా అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. దీనివల్ల కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది పెరుగుతుంది. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే ఏం కాదండి, ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ అనమాట. ఎక్స్పోర్ట్స్కి అయ్యే ఖర్చుకి మైనస్ ఇంపోర్ట్స్ అయ్యే ఖర్చు. ఇది ఎప్పుడైతే ఇంపోర్ట్స్ ఖర్చు పెరుగుతుందో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది పెరిగిపోతుంది అనమాట. నెక్స్ట్, డిక్రీజ్ ఇన్ సేవింగ్స్ అనేవి తగ్గిపోతాయి అంటండి ఇన్ఫ్లేషన్ వచ్చినప్పుడు. ఎందుకు, బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్స్లో అట్లా ఎక్కువగా పెడుతుంటారు, ఫిక్స్డ్ అసెట్స్ మీద ఎక్కువగా పెడుతుంటారు, అండ్ ఇందాక చెప్పినట్టు గోల్డ్ మీద వీటి మీద ఎక్కువగా పెడుతుంటారు అనమాట. సో ఈ గోల్డ్ ఇంపోర్ట్ ఎక్కువ అవడం వల్ల కూడా ఫిక్స్డ్ అసెట్స్ మీద పెట్టడం కోసం గోల్డ్ కొంటూ ఉంటారు. గోల్డ్ మీద పెట్టడం వల్ల కూడా ఇంపోర్ట్ అనేది పెరుగుతుంది. దీనివల్ల కూడా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది పెరుగుతుంది అనమాట. అదేవిధంగా సేవింగ్స్ కూడా తగ్గుతాయి అన్నమాట. నెక్స్ట్, డిక్రీజింగ్ పర్చేసింగ్ పవర్. ఇన్ఫ్లేషన్ మరీ ఎక్కువ అయిపోయినప్పుడు ఏం జరుగుతుందండి, పర్చేసింగ్ పవర్ అనేది తగ్గిపోతుంది. జనం దగ్గర అంత కాస్ట్ పెట్టి కొనుక్కునే అంత ఇన్కమ్ అనేది ఉండదు. ఇలాంటప్పుడు ఏం జరుగుతుందంటే హై క్లాస్ ఆఫ్ పీపుల్కి ఇది పెద్దగా ఎఫెక్ట్ ఉండదు, కానీ మిడిల్ క్లాస్ అండ్ పూర్ పీపుల్ మీద ఇది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట ఇన్ఫ్లేషన్. సో ఇన్ఈక్వాలిటీ అనేది పెరిగిపోతుంది. రిచర్ బికమ్ రిచర్ అండ్ పూర్ బికమ్ మోర్ పూర్ అనమాట ఈ హై ఇన్ఫ్లేషన్ వల్ల. అండ్ లెస్ ఇన్వెస్ట్మెంట్స్. మరి హై ఇన్ఫ్లేషన్ వచ్చినప్పుడు ఏమవుతుందండి, ఇన్వెస్ట్మెంట్స్ కూడా తగ్గిపోతాయని చెప్పుకున్నాం కదా. పేపర్ కరెన్సీకి వాల్యూ కూడా తగ్గిపోతుంది, బిజినెస్లు అన్నీ పడిపోతాయి. ఎప్పుడైతే పర్చేసింగ్ పవర్ అనేది తగ్గిపోయిందో పర్చేస్ చేయడం తగ్గిపోతుంది, ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోతుంది. ఈ విధంగా ఎకానమీ డౌన్ఫాల్ అవుతుంది అనమాట. ఈ ఇన్ఫ్లేషన్ని తగ్గించడం కోసం RBI ఎటువంటి మెజర్స్ తీసుకుంటుంది అనేది ఫస్ట్ చూద్దాం. RBI ఏం చేస్తుందంటే బ్యాంక్ రేట్, రెపో రేట్, రివర్స్ రెపో రేట్ ఇవన్నీ పెంచుతుందన్నమాట. బ్యాంక్ రేట్ అంటే ఎంత శాతం వడ్డీకి అది లోన్స్ ఇస్తుందనేది బ్యాంక్ రేట్ అనమాట. సో ఈ విధంగా ఈ బ్యాంక్ రేట్, రెపో రేట్, రివర్స్ రెపో రేట్ అనేది పెంచడం వల్ల ఇంట్రెస్ట్ రేట్ అనేది పెరుగుతుందన్నమాట. ఇంట్రెస్ట్ రేట్ ఎప్పుడైతే పెరిగిందో జనం లోన్స్ తీసుకోవడం తగ్గిస్తారు, క్యాష్ ఫ్లో అనేది తగ్గుతుంది. ఇందాక చెప్పినట్టుగా CRR, SLR అనేది పెంచుతుంది. సో బ్యాంక్స్లో ఎక్కువగా సేవింగ్స్ పెట్టాల్సి ఉంటుంది, రిజర్వ్స్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే క్యాష్ ఫ్లో అనేది తగ్గిపోతుందో, మనీ సప్లై తగ్గుతుందో ఇన్ఫ్లేషన్ అనేది తగ్గుతుంది. స్టెరిలైజేషన్ ఆఫ్ ఫారెన్ క్యాపిటల్ లైక్ సెల్లింగ్ డాలర్స్. ఈ సెల్లింగ్ డాలర్స్, బయింగ్ డాలర్స్ గురించి ఒకసారి చూద్దామండి. ఇప్పుడు మన
డాలర్కి రూపీ వాల్యూ 70 రూపీస్ ఉందనుకోండి, ఇప్పుడు 80 రూపీస్ అయిందనుకోండి, మన రూపీ వాల్యూ తగ్గిపోతున్నట్టు. ఈ రూపీ వాల్యూని పెంచడం కోసం ఏం చేస్తుందంటే ఆర్బీఐ డాలర్స్ని సెల్ చేస్తుందన్నమాట. అంటే డాలర్స్ అనేవి మార్కెట్లోకి రిలీజ్ చేసి దానికి బదులుగా మన ఇండియన్ రూపీని తీసుకొచ్చి బ్యాంక్లో పెట్టేస్తుంది అనమాట. సో ఇండియన్ రూపీ అనేది సప్లై తగ్గుతుంది, మనీ సప్లై. ఈ డాలర్ సప్లై పెరుగుతుంది. ఎప్పుడైతే డాలర్ సప్లై పెరిగిందో మన ఇండియన్ రూపీ సప్లై తగ్గిందో ఇండియన్ రూపీకి వాల్యూ పెరుగుతుంది అనమాట. సో అలా ఇన్ఫ్లేషన్ అనేది తగ్గిస్తుంది అనమాట. అలాగే ఒక్కొక్కసారి ఆర్బీఐ డాలర్స్ని బై చేస్తుంది. బై చేయడం అంటే డాలర్స్ని సప్లై తగ్గించి మనీ సప్లైని పెంచుతుంది అనమాట. అప్పుడు ఇన్ఫ్లేషన్ అనేది వస్తుంది. ఎందుకంటే కావాలని ఇన్ఫ్లేషన్ రావడం కోసం, మన వాల్యూ ఆఫ్ రూపీ పడిపోవడం కోసం ఒక్కొక్కసారి అలాంటి చర్యలు కూడా ఆర్బీఐ తీసుకుంటుంది అనమాట. ఎందుకంటే ఎకనామిక్ గ్రోత్ కోసం అనమాట. ఎక్స్పోర్ట్స్ అని పెంచడానికి ఇలా డీఫ్లేషన్ వస్తున్నప్పుడు కూడా ఇలాంటి చర్యలు తీసుకుంటుంది అనమాట. ఇంకా ట్రెజరీ బిల్స్ సెల్ చేయడం, గవర్నమెంట్ సెక్యూరిటీస్ సెల్ చేయడం, ఇలా సెల్ చేయడం వల్ల అంటే ఫిక్స్డ్ అసెట్స్ని సెల్ చేస్తూ మనీ సప్లైని తను తీసుకుంటుంది ఆర్బీఐ. సో ఇలా మనీ సప్లైని తగ్గిస్తుంది అనమాట. ఎప్పుడైనా సరే సెల్లింగ్ ఆఫ్ చేస్తుంది అంటే మనీ సప్లైని తగ్గించడం కోసం ఇది ఇన్ఫ్లేషన్ తగ్గిస్తుంది అని గుర్తుపెట్టుకోండి. అలాగే రేషనింగ్ ఆఫ్ క్రెడిట్ అంటే క్రెడిట్ ఇవ్వడం అనేది తగ్గించేస్తుంది అనమాట. బ్యాంక్స్కి ఇంత లిమిట్ అని పెడుతుంది, అంతకు లిమిట్కి మించి మీరు లోన్స్ ఇవ్వద్దు అని చెప్తుంది. దానివల్ల కూడా మనీ సప్లై అనేది తగ్గిస్తుంది అనమాట. ఈ విధంగా ఆర్బీఐ అనేది కొన్ని చర్యల ద్వారా మనకి ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్ చేస్తుంది. ఈ ఇన్ఫ్లేషన్ తగ్గడానికి గవర్నమెంట్ కూడా కొన్ని చర్యలు తీసుకుంటూ ఉంటుంది. అవేంటో చూద్దాం. ఫస్ట్, డిక్రీజ్ ఓవరాల్ ఎక్స్పెండిచర్. అంటే డెవలప్మెంటల్గా కానీ నాన్ డెవలప్మెంటల్గా కానీ తన ఎక్స్పెండిచర్ అనేది గవర్నమెంట్ తగ్గించుకుంటుందంట. ఎప్పుడైతే గవర్నమెంట్ ఈ డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ తగ్గించిందో అది ఎకానమిక్ ఎఫెక్టే. నాన్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కోసం ఇచ్చే ఎక్స్పెండిచర్ తగ్గించింది అనుకోండి, హెల్త్కి ఎడ్యుకేషన్కి సంబంధించిన ఎక్స్పెండిచర్ అనేది తగ్గించేసింది అనుకోండి, వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి తగ్గించేసింది అనుకోండి, పీపుల్ తనకు వచ్చిన అమౌంట్ని ఇంపార్టెంట్ విషయాల కంటే హెల్త్కి ఎడ్యుకేషన్కి వీటికి యూజ్ చేస్తారు. సో కొనుగోలు శక్తి అనేది తగ్గిపోతుంది అనమాట. కొనుగోలు అనేది ఎప్పుడైతే తగ్గిపోయిందో ఎకానమీలో గ్రోత్ అనేది తగ్గిపోతుంది. దీనివల్ల నెగిటివ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకని హయ్యర్ ఇన్ఫ్లేషన్ టైంలో తప్ప గవర్నమెంట్ ఈ మెజర్ అనేది తీసుకోదనమాట. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఎవ్రీ టైం అనమాట. సో డిక్రీజ్ సబ్సిడీస్ గురించి తెలుసుకోవాల్సినప్పుడు రెండు విధాలుగా ఆలోచించాలండి. ఫర్ ఎగ్జాంపుల్, సబ్సిడీస్ అనేది ఎందుకు ఇస్తుంది? ఏదైనా ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నప్పుడు దానికి హై కాస్ట్ అనేది పెరిగిపోయినప్పుడు సబ్సిడీ ఇచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ని ఎంకరేజ్ చేస్తుంది అనమాట గవర్నమెంట్. ఇలాంటప్పుడు ప్రొడక్షన్ కాస్ట్ అనేది సబ్సిడీస్ వల్ల తగ్గుతుంది కాబట్టి ఫైనల్గా కన్స్యూమర్కి వెళ్ళేటప్పటికి కాస్ట్ అనేది తగ్గుతుంది. దీనివల్ల ఇన్ఫ్లేషన్ అనేది కొంచెం తగ్గుతుంది. ఆ విధంగా చూసుకుంటే ఇంక్రీజ్ ఆఫ్ సబ్సిడీస్ అనేవి ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేస్తాయి. కానీ మన యొక్క డిక్రీజ్ ఆఫ్ సబ్సిడీస్ అని ఎందుకన్నామండి? ఎందుకంటే ఇంక్రీజ్ ఆఫ్ సబ్సిడీస్ అనేవి కాస్ట్ని తగ్గించడం అనేది షార్ట్ రన్లో మాత్రమే జరుగుతుంది. అసలు లాంగ్ రన్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఎప్పుడైతే సబ్సిడీస్ అనేవి పెంచారో కాస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్ తగ్గిందో అప్పటిదాకా ఎక్కువ కాస్ట్ ఉన్న ప్రోడక్ట్ మనకి తక్కువ కాస్ట్ అయినప్పుడు దాని యొక్క డిమాండ్ అనేది పెరిగిపోతుంది. డిమాండ్ ఎప్పుడైతే పెరిగిందో సప్లై దాన్ని అందుకోలేదన్నమాట ఆ డిమాండ్ని. అలాంటప్పుడు ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోతుంది. సో ఇంకా గవర్నమెంట్ మీద ఈ సబ్సిడీస్ ఇవ్వడం వల్ల తన యొక్క ఇన్కమ్ పడిపోయే అవకాశం ఉంది. సో తన యొక్క ఫిస్కల్ డెఫిసిట్ పెరిగిపోతుంది. ఎప్పుడైతే ఫిస్కల్ డెఫిసిట్ పెరిగిపోయిందో గవర్నమెంట్ మనీ ప్రింట్ చేయడం కానీ ఇలాంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. దానివల్ల ఎకానమీలో మనీ సప్లై ఎక్కువైపోయి దీనివల్ల ఇన్ఫ్లేషన్ మరింత పెరిగిపోయే అవకాశం ఉంటుందన్నమాట. సో సబ్సిడీస్ని తగ్గించడం ద్వారా ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. నెక్స్ట్, ఇంక్రీజ్ ఆఫ్ ట్యాక్స్ రేట్స్. ఎప్పుడైతే ట్యాక్స్ రేట్స్ అనేవి పెరిగాయో జనం దగ్గర నుంచి ఇన్కమ్ తగ్గి గవర్నమెంట్ దగ్గరికి వెళ్తుందనమాట. ఎప్పుడైతే మనీ సప్లై అనేది జనం చేతిలో తగ్గిందో, పర్చేసింగ్ పవర్ అనేది తగ్గిందో ఇన్ఫ్లేషన్ అనేది తగ్గుతుందనమాట. ఇంకా బై అవాయిడింగ్ డెఫిసిట్ ఫైనాన్సింగ్, అంటే డెఫిసిట్ ఫైనాన్సింగ్ చేసుకోవడం కోసం గవర్నమెంట్ మనీ ప్రింట్ చేయడం కానీ ఇలాంటి చర్యలు చేయడం ఆపేస్తుంది అనమాట. ఆపేయడం వల్ల మనీ సప్లై తగ్గిపోతుంది. దానివల్ల ఇన్ఫ్లేషన్ అనేది తగ్గుతుందన్నమాట. ఈ విధంగా గవర్నమెంట్ అనేది ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేస్తుంది. ఇదే విధంగా అడ్మినిస్ట్రేటివ్ మెజర్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం.
ఇప్పుడు ఇన్ఫ్లేషన్ తగ్గించడానికి అడ్మినిస్ట్రేటివ్ మెజర్స్ అనేవి ఏంటో చూద్దాం. ప్రివెంటింగ్ బ్లాక్ మార్కెటింగ్ వల్ల కూడా ఈ ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది. కాస్ట్స్ అనేవి బ్లాక్ మార్కెట్లో ఎక్కువ కమ్మడం వల్ల. అండ్ బ్యానింగ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ కన్స్ట్రైన్డ్ మెటీరియల్స్, అంటే మనకి ఇక్కడ తక్కువగా ఉన్న ఐటమ్స్ని ఎక్స్పోర్ట్ చేసేయడం వల్ల మన సప్లై తగ్గిపోకుండా కన్స్ట్రైన్డ్ మెటీరియల్స్ అనేవి ఎక్స్పోర్ట్ చేయడం బ్యాన్ చేస్తారనమాట. ఇంకా సస్పెండింగ్ ఫ్యూచర్ ట్రేడింగ్ అంటే ఏంటి అంటే ఫ్యూచర్లో ఏదైనా ఒక పర్టికులర్ ఐటెంని ఫ్యూచర్లో ఇంత కాస్ట్ కొనుక్కోవాలని ముందుగానే ఒక కాంట్రాక్ట్ బేస్ చేసుకుని పర్టికులర్ టైంలో అదే కాస్ట్కి ఇన్ఫ్లేషన్తో సంబంధం లేకుండా ప్రజెంట్ మార్కెట్ ప్రైసెస్తో సంబంధం లేకుండా ఒక లీగల్ అగ్రిమెంట్ ద్వారా ఫ్యూచర్లో కొనుక్కోవడం అనమాట. దీనివల్ల కూడా ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి సో ఈ ఫ్యూచర్ ట్రేడింగ్ అనేది సస్పెండ్ చేస్తారనమాట. ఎవరు ఈ ఫ్యూచర్ ట్రేడింగ్ని రెగ్యులేట్ చేస్తారంటే సెబీ అనేది ఈ ఫ్యూచర్ ట్రేడింగ్ని రెగ్యులేట్ చేస్తుందన్నమాట. అలాగే 2023 డిసెంబర్లో సెబీ అనేది ఒక ఆర్డర్ పాస్ చేసింది. ఫ్యూచర్ ట్రేడింగ్ అనేది ఒక 7 ప్రోడక్ట్స్లో 1 year వరకు టోటల్గా బ్యాన్ చేయాలి అని చెప్పేసి ఒక ఆర్డర్ పాస్ చేయడం జరిగిందనమాట. వేటిలో ఆ 7 ప్రోడక్ట్స్ ఏంటి అంటే ప్యాడీ, వీట్, బెంగాల్ గ్రామ్, మస్టర్డ్ సీడ్స్ అండ్ ఇట్స్ డెరివేటివ్స్, సోయా బీన్స్ అండ్ ఇట్స్ డెరివేటివ్స్, క్రూడ్ పామ్ ఆయిల్ అండ్ గ్రీన్ గ్రామ్ అనమాట. ఈ 7 ప్రొడక్ట్స్లో కూడా ఫ్యూచర్ ట్రేడింగ్ అనేది బ్యాన్ చేసింది సెబీ. ఇంకా ఏంటంటే ఫెసిలిటేటింగ్ సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ కేస్ ఆఫ్ డిమాండ్ఫుల్ ఇన్ఫ్లేషన్ ఎప్పుడైతే ఉందో సప్లై తగ్గితేనే కదా డిమాండ్ అనేది పెరుగుతుంది. సో ఆ డిమాండ్కి తగ్గట్టు సప్లై చేసేలాగా చర్యలు తీసుకుంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వీట్ అండ్ రైస్ని మొన్న మార్కెట్లోకి రిలీజ్ చేయమని FCI ద్వారా ఈ ఆప్షన్ ద్వారా ఈ స్టోరేజ్లో ఉన్న కమోడిటీస్ అన్ని మార్కెట్లోకి రిలీజ్ చేస్తుంది అనమాట. ఈ విధంగా ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఒకటి చూద్దామండి. UPSC 2022 ప్రిలిమ్స్లో ఇచ్చిన క్వశ్చన్ ఇది. విత్ రిఫరెన్స్ టు ఇండియన్ ఎకానమీ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇఫ్ ద ఇన్ఫ్లేషన్ ఈస్ టూ హై, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ లైక్లీ టు బై గవర్నమెంట్ సెక్యూరిటీస్. అంటే ఎటువంటి చర్యలు తీసుకుంటుంది ఇన్ఫ్లేషన్ తగ్గించడానికి అని అడుగుతున్నారు. చూడండి, ఇన్ఫ్లేషన్ బాగా ఎక్కువ ఉంటే RBI ఏం చేస్తుందంట, గవర్నమెంట్ సెక్యూరిటీస్ని కొంటుందంట. కొనడం ద్వారా ఇన్ఫ్లేషన్ తగ్గుతుందా? అండ్ సెకండ్ ఆప్షన్, ఇఫ్ ద రూపీ ఈజ్ ర్యాపిడ్లీ డిప్రిషియేటింగ్, అంటే రూపీ వాల్యూ బాగా తగ్గిపోతుంది అనుకోండి, RBI ఈజ్ లైక్లీ టు సెల్ డాలర్స్ ఇన్ ద మార్కెట్లో డాలర్స్ని సెల్ చేస్తుందంట. రూపీ డిప్రిషియేట్ అయిపోతుంది పెంచడం కోసం. ఇది సెకండ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్, ఇఫ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇన్ ద USA అండ్ యూరోపియన్ యూనియన్ were to fall, that is likely to be induce RBI to buy dollars. అంటే USAలో యూరోపియన్ యూనియన్లో కనుక ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి తగ్గాయి అనుకోండి, అప్పుడు RBI డాలర్స్ని బై చేస్తుందంట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? సరే, ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు బై గవర్నమెంట్ సెక్యూరిటీస్, ఏదైనా గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొనుక్కుంటుందంటే ఫ్లో అనేది మనీ అనేది రిలీజ్ చేస్తుంది. సో మనీ సప్లై పెరుగుతుంది, అప్పుడు ఇన్ఫ్లేషన్ ఎక్కువ అవుతుంది. కానీ ఇన్ఫ్లేషన్ తగ్గించాలంటే సెల్ చేయాలి గవర్నమెంట్ సెక్యూరిటీస్, బై కాదు. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రాంగ్ అనమాట. సెకండ్ ఆప్షన్ చూడండి, ఇఫ్ రూపీ ఈజ్ ర్యాపిడ్లీ డిప్రిషియేటింగ్ RBI లైక్లీ టు సెల్ డాలర్స్ ఇన్ ద మార్కెట్. అంతే కదండి. ఇప్పుడు ఎప్పుడైతే డాలర్స్ సెల్ చేసిందో డాలర్స్ అనేవి పెరుగుతాయి, మనీ ఇండియన్ రూపీ అనే సప్లై తగ్గినప్పుడు ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది. సో సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అనమాట. థర్డ్ ఆప్షన్ చూడండి, ఇఫ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇన్ ద USA అండ్ యూరోపియన్ యూనియన్ were to fall, అప్పుడు RBI డాలర్స్ బై చేస్తుందంట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ USAలో యూరోపియన్ యూనియన్లో ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గాయో, ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయో అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెరుగుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అనేది పెరుగుతుంది. సో డాలర్స్ అనేవి ఇండియాలో పెరుగుతాయి. డాలర్ అనేది ఎప్పుడైతే మార్కెట్లో పెరుగుతుందో దాన్ని తగ్గించడానికి RBI ఏం చేస్తుందంటే డాలర్స్ కొంటుందన్నమాట. అప్పుడు రూపీ వాల్యూ అనేది స్టేబుల్గా ఉంటుందన్నమాట. లేదంటే మన రూపీ అనేది ఎప్రిషియేట్ అయిపోతుంది. రూపీ అనేది బాగా ఎప్రిషియేట్ అయిపోయినా సరే మనకి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది పెరిగిపోతుంది అనమాట. సో అందుకని ఆప్షన్ B ఈజ్ రైట్ ఆన్సర్. 2 and 3 are కరెక్ట్. ఇప్పుడు మనం ఇన్ఫ్లేషన్కి సంబంధించిన కొన్ని అదర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనేవి చూద్దాం.
ఎకానమీలో గ్రోత్ అనేది ఉండదు, కానీ ఇన్ఫ్లేషన్ అనేది మాత్రం పెరిగిపోతుంది అనమాట. జనరల్గా ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు ఎకానమీ గ్రోత్ ఉంటుంది, ఎకానమీ గ్రోత్ ఉన్నప్పుడు ఇన్ఫ్లేషన్ ఉంటుంది. కానీ ఎకానమీ గ్రోత్ అనేది లేకపోయినా సరే ఇన్ఫ్లేషన్ పెరిగిపోతూ ఉంటుంది అనమాట. దీన్నే స్టాగ్ఫ్లేషన్ అని అంటారు. ఇది ఎందుకు జరుగుతుందంటే జనరల్గా సమ్ ఇన్పుట్ యొక్క ప్రైసెస్ బాగా పెరిగిపోవడం వల్ల ఎకానమీ స్లో డౌన్ అయిపోతుంది అండ్ ఇన్ఫ్లేషన్ మాత్రం పెరిగిపోతూ ఉంటుంది అనమాట. దీన్ని స్టాగ్ఫ్లేషన్ అంటారు. ఫిలిప్స్ కర్వ్ గురించి మనం తెలుసుకోవాలన్నమాట. ఫిలిప్స్ కర్వ్ అంటే ఏంటి అంటే జనరల్గా ఇన్ఫ్లేషన్ అనేది పెరిగినప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గుతుందన్నమాట. అంటే అన్ఎంప్లాయ్మెంట్ తగ్గడం అంటే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, అంతే కదండి. ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది కదా, సో ఆటోమేటిక్గా అన్ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గుతుంది. సో ఫిలిప్స్ కర్వ్ ఏం చెప్తుంది అంటే ఇన్ఫ్లేషన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అన్ఎంప్లాయ్మెంట్. కానీ స్టాగ్ఫ్లేషన్ టైంలో ఏం జరుగుతుందంటే ఇన్ఫ్లేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అన్ఎంప్లాయ్మెంట్ అయిపోతుంది అనమాట. సో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కానీ అన్ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగిపోతుంది. దీన్ని స్టాగ్ఫ్లేషన్ అంటారు. ఇప్పుడు మనం బైఫ్లేషన్ అంటే ఏంటో చూద్దాం. బైఫ్లేషన్ అంటే ఇన్ఫ్లేషన్ డిఫ్లేషన్ రెండు కూడా ఒకేసారి జరుగుతాయంట. జనరల్లీ దీని ఒక మిస్నామర్గా అంటారు, అంటే ఒక ఊహాజనితం అన్నమాట. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ డిఫ్లేషన్ రెండు ఒకేసారి జరగడం అనేది జరగదు. ఇన్ఫ్లేషన్ అంటే ఒక ప్రోడక్ట్ గురించి తీసుకోం కదండి, మొత్తం ఆల్ ప్రోడక్ట్స్ని కన్సిడర్ చేసినప్పుడు ఇన్ఫ్లేషన్ అవుతుంది. అన్ని ప్రోడక్ట్స్లో ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు డిఫ్లేషన్ అనేది జరగదన్నమాట. సో బైఫ్లేషన్ అనేది ఒక మిస్నామర్. నెక్స్ట్ లిక్విడిటీ ట్రాప్. లిక్విడిటీ ట్రాప్ అంటే ఏంటంటే పీపుల్ ఇన్వెస్ట్ చేయడానికన్నా సేవ్ చేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారనమాట. అంటే ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు ప్రాఫిట్స్ వస్తాయని ఇన్వెస్ట్మెంట్స్ పెట్టినప్పుడే కదండి ఎకనామిక్ గ్రోత్ అనేది పెరుగుతుంది. సో ఇలా కాకుండా పీపుల్ ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడకుండా సేవ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడ్డారనుకోండి, ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించేసినా సరే, ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ వచ్చినా సరే సేవింగే బెటర్ అనుకుంటారు. అలాంటప్పుడు ఈ లిక్విడిటీ ట్రాప్ అనేది జరుగుతుందనమాట. ఎందుకు ఇలా జరుగుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ కరోనా టైంలో చూడండి, ఎవరు ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడలేదు. హెల్త్ పర్పస్ వాళ్ళకి యూస్ఫుల్ కాబట్టి సేవింగ్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేశారనమాట. ఇలా కొన్ని కండిషన్స్లో లేదా ఫ్యూచర్లో బాగా రేట్లు ఇంకా తగ్గుతాయనుకున్నా ఇలాంటి టైంలో వాళ్ళ దగ్గర అమౌంట్ ఉన్నా సరే, లిక్విడిటీ అనేది ఎక్కువ ఉన్నా సరే, ఇన్ఫ్లేషన్ ఉన్నా సరే ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడకుండా సేవ్ చేసుకున్నారనుకోండి, దీన్ని లిక్విడిటీ ట్రాప్ అని అంటారనమాట. నెక్స్ట్ జీరో ఇన్ఫ్లేషన్. జీరో ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే ఎకానమీ ఎప్పుడైతే ప్రైసెస్ స్టేబుల్ అయిపోతాయి, ఇన్ఫ్లేషన్ అనేది ఇంకా అసలు ఉండదన్నమాట, స్టేబుల్ ప్రైసెస్ అలాగే ఉంటాయి. దీన్ని లోయర్ ఎకనామిక్ గ్రోత్కి ఇండికేషన్గా కూడా చెప్తారు. ఇలాంటి టైంలో పెద్దగా లాభాలు ఉండవు కాబట్టి ఇన్వెస్ట్మెంట్లు పెద్దగా పెట్టరు అనమాట. సో ఎకనామిక్ గ్రోత్ అనేది చాలా లోగా అలా జరుగుతూ ఉంటుంది. ఇలాంటి టైంలో ఏం జరుగుతుంది అంటే రియల్ వాల్యూ ఆఫ్ ద డెప్ట్ పెరిగిపోతుంది, రియల్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి పెరిగిపోతాయి అండ్ డిలే ఆఫ్ పర్చేసింగ్ జరుగుతుంది అనమాట. ఎప్పుడైనా నెక్స్ట్ ఇంకా పెరుగుతుందేమో ఇంకా ప్రైజెస్ అని చెప్పేసి, లేదా ప్రైజెస్ ఇన్వెస్ట్మెంట్స్ తగ్గిస్తారు, లేదా ప్రైజెస్ తగ్గిపోతాయేమో ఇంకా అని చెప్పేసి నెక్స్ట్ కొనుక్కుందాం అని పర్చేసింగ్ అనేది వాయిదా వేస్తూ ఉంటారనమాట. ఇలా జరగడం వల్ల ఎకనామిక్ గ్రోత్ అనేది లోగా ఉంటుంది. జీరో ఇన్ఫ్లేషన్. నెక్స్ట్ వచ్చేసి స్క్యూఫ్లేషన్. స్క్యూఫ్లేషన్ అంటే ఏంటంటే మొత్తం అన్ని కామోడిటీస్ ప్రైసెస్ పెరిగిపోవన్నమాట. జస్ట్ స్మాల్ గ్రూప్ ఆఫ్ కామోడిటీ ప్రైస్ మాత్రమే పెరుగుతుంది అనమాట. ఒక పర్టికులర్ కామోడిటీ ప్రైస్ కానీ కొన్ని కామోడిటీస్ ప్రైసెస్ కానీ, దీన్ని స్క్యూఫ్లేషన్ అంటారు. ఈ టర్మ్ ఫస్ట్ టైం 2009-10 ఎకనామిక్ సర్వేలో ఈ వర్డ్ని ఫస్ట్ టైం వాడడం జరిగింది. నెక్స్ట్ ష్రింక్ఫ్లేషన్. ష్రింక్ఫ్లేషన్ అంటే ఏంటంటే సైజ్ ఆఫ్ ద ప్రోడక్ట్ తగ్గిస్తారనమాట. ప్రైస్ తగ్గించడం బదులు సైజ్ తగ్గిస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం ఒక ప్యాకెట్ క్వాంటిటీ ఇంతే ఉండాలని ఏం లేదనమాట. సో ఇదివరకు 1 లీటర్ ప్యాకెట్స్ వచ్చేవి, ఇప్పుడు 850 ml అలా వస్తున్నాయి అనమాట ఆయిల్ ప్యాకెట్స్. సో ఎప్పుడైతే 1 లీటర్ బదులు 850 ml ప్యాక్ చేస్తారు, కాకపోతే 1 లీటర్ ఆయిల్ కాస్టే దీంట్లో ఉంటుందన్నమాట. ఇలా ప్రైస్ తగ్గించకుండా క్వాంటిటీ తగ్గించడాన్ని ష్రింక్ఫ్లేషన్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి స్కింప్ఫ్లేషన్. అంటే క్వాలిటీని తగ్గిస్తారనమాట. అంటే క్వాంటిటీ అదే ఉంటుంది, ప్రైస్ అదే ఉంటుంది, కానీ క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ తగ్గిపోతుంది అనమాట. దీన్ని స్కింప్ఫ్లేషన్ అని అంటారు. తర్వాత బుల్టిన్ ఇన్ఫ్లేషన్. బుల్టిన్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే పాస్ట్ ఈవెంట్స్ వల్ల ఇది ప్రజెంట్ వరకు కూడా
ఈ ఇన్ఫ్లేషన్ అనేది కంటిన్యూ అవుతుంది. అంటే పాస్ట్లో ఏదో జరిగిన ఒక విషయం వల్ల అప్పటి నుంచి ఇప్పుడు ప్రజెంట్ ఇప్పటికీ కూడా ఇన్ఫ్లేషన్ అనేది కంటిన్యూ అవుతుంది. దీన్ని బిల్ట్ ఇన్ ఇన్ఫ్లేషన్ అంటారు. అంటే ఒక పాస్ట్ ఈవెంటే రీజన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, లార్జ్ కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ జరిగిన, పెర్సిస్టెంట్ డిమాండ్ పుల్ అనేది జరిగిన, దీనివల్ల కూడా ఈ బిల్ట్ ఇన్ ఇన్ఫ్లేషన్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుందన్నమాట. కోర్ ఇన్ఫ్లేషన్ అండ్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి. కోర్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే వాలటైల్గా ఉండే ఫుడ్ ఇన్ఫ్లేషన్ కానీ, ఫ్యూయల్ అండ్ ఎనర్జీకి సంబంధించిన ఇన్ఫ్లేషన్ కానీ కన్సిడర్ చేయరనమాట కోర్ ఇన్ఫ్లేషన్లో. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్లో ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తారు, ఫుడ్ అండ్ ఎనర్జీ కూడా. అదే రిఫైన్డ్ కోర్ ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి ఎకనామిక్ సర్వే 2022లో కొత్తగా ఒక న్యూ టర్మ్ అనేది డిఫైన్ చేయడం జరిగిందండి. రిఫైన్డ్ కోర్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే, జనరల్గా కోర్ ఇన్ఫ్లేషన్లో ఎనర్జీకి సంబంధించిన ఫ్యూయల్ ఇవన్నీ ఇంక్లూడ్ చేయరు, కానీ ఫ్యూయల్ అండ్ లైట్లో ఈ పెట్రోల్ ఫర్ వెహికల్, డీజిల్ ఫర్ వెహికల్ అనేది ఇంక్లూడ్ చేయరు కోర్ ఇన్ఫ్లేషన్లో. కాకపోతే ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ అనే సబ్ గ్రూప్లో ఈ ఫ్యూయల్ అండ్ లైట్ సంబంధించిన పెట్రోల్ ఫర్ వెహికల్ అండ్ డీజిల్ ఫర్ వెహికల్ అనేది ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో అందుకని ఇది మార్చడం కోసం రిఫైన్డ్ కోర్ ఇన్ఫ్లేషన్ అని కొత్తగా తీసుకొచ్చి అందులో ఈ పెట్రోల్ ఫర్ వెహికల్, డీజిల్ ఫర్ వెహికల్ అనేది తీసేశారనమాట. ఇది రిఫైన్డ్ కోర్ ఇన్ఫ్లేషన్. నెక్స్ట్, జీడిపి డిఫ్లేటర్ గురించి తెలుసుకుందాం. జీడిపి డిఫ్లేటర్ అంటే ఏంటంటే రేషియో ఆఫ్ కరెంట్ ప్రైసెస్ అండ్ జీడిపి ఎట్ కాన్స్టెంట్ ప్రైసెస్ అనమాట. జీడిపి ఎట్ కరెంట్ ప్రైసెస్కి, జీడిపి ఎట్ కాన్స్టెంట్ ప్రైసెస్కి ఉండే రేషియోనే జీడిపి డిఫ్లేటర్ అంటారు. అంటే కాన్స్టెంట్గా ఉండే ప్రైసెస్కి, కరెంట్ ప్రైసెస్కి ఎంతైతే డిఫరెన్స్ వస్తుంది అనేది తెలుస్తుంది అనమాట ఈ జీడిపి డిఫ్లేటర్ ద్వారా. ఇది ఇయర్లీ వన్స్ దీన్ని కౌంట్ చేయడం జరుగుతుంది. జనరల్గా సిపిఐ కన్నా కూడా ఈ జీడిపి డిఫ్లేటర్ అనేది ఎకనామిస్ట్కి రియల్ ఎకనామిక్ యాక్టివిటీని కంపేర్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట ఇది. కానీ మనం సిపిఐని ఎందుకు తీసుకున్నాం, జీడిపి డిఫ్లేటర్ని ఎందుకు తీసుకోవట్లేదంటే ఆర్బీఐ అనేది, ఈ సిపిఐ అనేది మనకి మంత్లీ బేసిస్లో దొరుకుతుంది, కానీ జీడిపి డిఫ్లేటర్, జీడిపి అనేది ఇయర్లీ వన్సే మనం మెజర్ చేస్తాం కాబట్టి ఇయర్లీ వన్సే మనకి జీడిపి డిఫ్లేటర్ గురించి తెలుస్తుంది అనమాట. సో ఇంకా ఏంటి అంటే ఇందులో ఉన్న అడ్వాంటేజ్, సిపిఐ అనేది ఫిక్స్డ్ బాస్కెట్ ఆఫ్ ప్రొడక్ట్స్కి సంబంధించింది క్యాలిక్యులేట్ చేస్తుంది. సో డైనమిక్గా చేంజ్ అయ్యేవి అంటే ఎట్ ప్రజెంట్ చేంజ్ అయ్యేవి ఇందులో క్యాలిక్యులేట్ చేయదన్నమాట. కానీ ఈ జీడిపి డిఫ్లేటర్లో అయితే న్యూగా ఇంట్రడ్యూస్ చేసిన గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఇందులో రిఫ్లెక్ట్ అయిపోతాయి అన్నమాట. అంటే బాస్కెట్కి అవుట్ సైడ్ ఫిక్స్డ్ బాస్కెట్ అనేది ఉండదు కాబట్టి టోటల్ ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఎకానమీకి సంబంధించింది ఈ జీడిపి డిఫ్లేటర్ అనేది ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకునేలాగా చేస్తుంది. నెక్స్ట్, డిఫ్లేషన్ అంటే ఏంటంటే ప్రైస్ లెవెల్ అనేది తగ్గుతూ వస్తుంది అనమాట. దీన్ని ఇన్ఫ్లేషన్ నెగిటివ్ అయిపోతూ ఉంటుంది. ప్రైసెస్ అనేవి బాగా తగ్గుతూ వెళ్తుంటే దాన్ని డిఫ్లేషన్ అంటారు. అంటే ఇందులో ఇన్ఫ్లేషన్ అనేది ఉండదు అనమాట, అసలు జనరల్ ప్రైస్ కన్నా తగ్గిపోతుంది. నెక్స్ట్, డిస్ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే ఇది కూడా ఇన్ఫ్లేషనే, కాకపోతే తగ్గుతూ ఉంటుంది. అంటే 10% ఉన్న ఇన్ఫ్లేషన్ 8%, 8% నుంచి 6%, ఇలా ఇన్ఫ్లేషన్ పాజిటివ్గానే ఉంటూ కాకపోతే ముందున్న ఇన్ఫ్లేషన్ కన్నా తగ్గుతూ వస్తుంది అనుకోండి, దీన్ని డిస్ఇన్ఫ్లేషన్ అంటారు. డిఫ్లేషన్ అంటే అసలు ఇన్ఫ్లేషనే ఉండదు అనమాట. ఇప్పుడు జీరో ఇన్ఫ్లేషన్ కూడా ఉండదు, -1, -2 ఇలా తగ్గిపోతూ ఉంటే దీన్ని డిఫ్లేషన్ అంటారు. డిస్ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే పాజిటివ్ ఇన్ఫ్లేషనే, కాకపోతే ఇన్ఫ్లేషన్ తగ్గుతూ వస్తుంది అనమాట. నెక్స్ట్, రీఫ్లేషన్ అంటే ఇన్ఫ్లేషన్ అనేది తగ్గిన తర్వాత, అంటే డిఫ్లేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇన్ఫ్లేషన్ రావడం అనమాట. ఒకసారి డిఫ్లేషన్లోకి వెళ్ళిపోయినా సరే మళ్ళీ సరే అది లెగిసి ఇన్ఫ్లేషన్లోకి వెళ్ళడం అనమాట. దీన్ని ఎకనామిక్ గ్రోత్ ఈజ్ బ్యాక్ అనేదానికి ఇది గుర్తుగా ఉంటుంది, తెలియజేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి వేజ్ ప్రైస్ స్పైరల్ అంటే ఏంటంటే వేజెస్ అనేవి పెరిగే కొద్దీ ప్రైజెస్ అనేవి కూడా పెరుగుతాయి అనమాట. అంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఎప్పుడైతే వేజెస్ పెరిగాయో వాళ్ళ డిస్పోజబుల్ ఇన్కమ్ అనేది చేతిలో పెరుగుతుంది. ఎప్పుడైతే ఇన్కమ్ అనేది పెరిగిందో డిమాండ్ ఫర్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ పెరుగుతాయి. ఎప్పుడైతే డిమాండ్ పెరిగిందో ప్రైసెస్ ఆటోమేటిక్గా పెరుగుతాయి. దిస్ లెడ్ టు ఇన్ఫ్లేషన్ అనమాట. దీన్ని వేజ్ ప్రైస్ స్పైరల్ అంటారు. నెక్స్ట్, ఇన్ఫ్లేషన్ టార్గెట్ అంటే ఏంటంటే మన కంట్రీలో ఇన్ఫ్లేషన్ని క్యాలిక్యులేట్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఆర్బీఐ కన్సల్టేషన్తో 5 yearsకి ఒకసారి కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్
బేస్ చేసుకుని ఇన్ఫ్లేషన్ టార్గెట్ని ఫిక్స్ చేస్తుందన్నమాట. అట్ ప్రెజెంట్ మన ఇండియాలో ఉన్న ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఏంటి అంటే 4% ±2 అనేది మన టార్గెట్ అనమాట. అయితే ఇంత ఇన్ఫ్లేషన్ని అచీవ్ చేయడం కోసం ఎటువంటి పాలసీస్ అనేవి తీసుకోవాలనే దానికోసం ఆర్బీఐ యాక్ట్ ప్రకారం 6 మెంబర్ మానిటరీ పాలసీ కమిటీని ఏర్పాటు చేస్తుందన్నమాట సెంట్రల్ గవర్నమెంట్ ఆర్బీఐతో కలిసి. ఈ కమిటీ వచ్చేసి పాలసీ మెజర్స్ని సజెస్ట్ చేస్తుంది. ఈ ఉర్జిత్ పటేల్ కమిటీని 2013లో ఆర్బీఐ అపాయింట్ చేయడం జరిగింది. దీన్ని మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్ని స్ట్రెంథన్ చేయడానికి, నెక్స్ట్ మానిటరీ పాలసీ కండక్ట్ చేయడానికి నామినల్ యాంకర్ ఎవరిని యూజ్ చేయాలి, WPIఆ, CPIఆ, GDP డిఫ్లేటరా అనే దాన్ని డిసైడ్ చేయడం కోసం దీన్ని అపాయింట్ చేయడం జరిగింది. దీని మెయిన్ ఫోకస్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అనమాట. 2014లో ఇది రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం CPIని అడాప్ట్ చేసుకుంటే బెటర్, CPI కంబైన్డ్ అనేది నామినల్ యాంకర్గా యూజ్ చేయాలని చెప్పడం జరిగింది. తర్వాత WPIలో సర్వీస్ సెక్టర్ అనేది లేదు, అది 60% ఆఫ్ GDPలో సర్వీస్ సెక్టరే ఉంది కాబట్టి ఈ WPIని ఇగ్నోర్ చేస్తూ CPI రిటైల్ ప్రైస్ బేస్ చేసుకుని ఉంటుంది కాబట్టి ఇది బ్రాడర్ పిక్చర్ని చూపిస్తుంది అనేది ఉర్జిత్ పటేల్ కమిటీ చెప్పడం జరిగింది. ఇంకా ఇన్ఫ్లేషన్ టార్గెట్ 4 ± 2 అనేది కూడా ఉర్జిత్ పటేల్ కమిటీ రికమెండేషన్స్ ప్రకారం చెప్పింది. నెక్స్ట్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్. ఈ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ అనేది ఎవరు చెప్తారు అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అనమాట. ఈ సంస్థ మంత్లీ చేంజ్ ఇన్ ఇంటర్నేషనల్ ప్రైసెస్ని చెప్తుంది అనమాట. ఇంటర్నేషనల్గా మంత్లీ చేంజ్ ఏమొచ్చాయి ఫుడ్ ప్రైస్లో అనేది చెప్తుంది. ఇది మెయిన్లీ 5 కమోడిటీస్ ఆఫ్ ఫుడ్ బాస్కెట్ని కన్సిడర్ చేస్తుంది అనమాట. ఏంటవి అంటే సీరియల్స్, ఆయిల్ సీడ్స్, డైరీ ప్రొడక్ట్స్, మీట్ అండ్ షుగర్. ఈ 5ని బేస్ చేసుకుని ఇది FAO అనేది ఈ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ని ఇవ్వడం జరుగుతుంది. రీసెంట్ June 7, 2024 FAO రిపోర్ట్ ప్రకారం వరల్డ్ ఫుడ్ ప్రైసెస్ అనేవి మేలో బాగా పెరిగాయన్నమాట. అంటే సీరియల్స్ అండ్ డైరీ ప్రొడక్ట్స్ అనేవి బాగా పెరగడం వల్ల షుగర్ అండ్ వెజిటేబుల్ ఆయిల్స్ కొద్దిగా తగ్గినా సరే టోటల్గా ఇంక్రీజ్ అనేది జరిగింది. అంటే మేలో 120.4 పాయింట్స్తో 0.9% ఈ రేట్స్ అనేవి పెరగడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారంటే సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. ఇది ఈ రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరుగుతుందనమాట. 12th ఆఫ్ ఎవ్రీ మంత్ 12th ఈ ఇండెక్స్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది 8 కోర్ ఇండస్ట్రీస్కి సంబంధించి ప్రైసెస్ అనేవి కన్సిడర్ చేస్తుందన్నమాట. 8 కోర్ ఇండస్ట్రీస్ 40.2% వెయిటేజ్ ఉంది వీటికి. ఆ 8 ఇండస్ట్రీస్ ఏంటి అంటే ఫస్ట్ వెయిటేజ్ వచ్చేసి రిఫైనరీ ప్రొడక్ట్స్కి ఉంటుంది, నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ, నెక్స్ట్ స్టీల్, నెక్స్ట్ కోల్, నెక్స్ట్ క్రూడ్ ఆయిల్, నెక్స్ట్ న్యాచురల్ గ్యాస్, నెక్స్ట్ సిమెంట్, నెక్స్ట్ ఫెర్టిలైజర్స్. ఈ 8 కోర్ ఇండస్ట్రీస్కి 40.27% వెయిటేజ్ ఉందన్నమాట. ఏప్రిల్ 2024 ప్రకారం ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది 5% గ్రోత్ని చూపిస్తుంది. అదే మార్చ్లో చూసుకుంటే 5.4%, ఫిబ్రవరిలో అయితే 5.6%. సో ఈ గ్రోత్ అనేది తగ్గుతూ వచ్చిందనమాట. ఇదండి ఇన్ఫ్లేషన్ గురించి. క్వశ్చన్కి ఆన్సర్ మాత్రం కామెంట్ సెక్షన్లో చేయడం మర్చిపోకండి. ఇంకా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి బాగా ప్రాక్టీస్ చేయండి. మొత్తం ఆల్మోస్ట్ ఆల్ కాన్సెప్ట్స్ అనేవి కవర్ చేశానండి ఇన్ఫ్లేషన్లో. మీకు అందరికీ అసలు ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఉన్నది, ఎందువల్ల ఇన్ఫ్లేషన్ వస్తుంది, ఎంత ఇన్ఫ్లేషన్ ఉంటే అది గవర్నమెంట్కి మంచిది, ఎంత ఇన్ఫ్లేషన్ ఉంటే అది ఎకానమీకి మంచిది కాదు, ఇలాంటివన్నీ కూడా కాన్సెప్ట్స్ క్లియర్గా అర్థమయ్యాయని నేను అనుకుంటున్నాను. లాస్ట్ వీడియోకి సంబంధించి ఒక కరెక్షన్ చెప్పాలండి. అక్కడ నేను మేయర్ ఎలక్షన్స్లో ఛత్తీస్గఢ్ మేయర్ ఎలక్షన్ అన్నానండి. ఆర్టికల్ 142 గురించి చెప్పినప్పుడు అది ఛత్తీస్గఢ్ కాదండి, చండీగఢ్. ప్లీజ్ దాన్ని కొంచెం కరెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు యూస్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.